ఒక కక్షల లోపల ఎలక్ట్రాన్లు ఏ విధంగా అమరి ఉన్నాయనే విషయాన్ని తెలియజేసేదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఈ కక్ష లోపల ఆర్బిటాల్ లోపలికి ఎలక్ట్రాన్లు ఏ విధంగా ప్రవేశిస్తాయని తెలియజేసేదే అబో ప్రిన్సిపల్. అబో ప్రిన్సిపల్ ప్రకారము కక్షలు అనేటువంటివి శక్తులు పెరుగుతున్న క్రమంలో అమరి ఉంటాయి. ఎలక్ట్రాన్లు కూడా తక్కువ శక్తి కలిగిన కక్షలను మొదటగా చేరిన తర్వాత ఎక్కువ శక్తి కలిగినటువంటి కక్షల్లోకి ఎలక్ట్రాన్లు అనేటువంటి ప్రవేశిస్తాయి. అనగా ఇప్పుడు 1వ కక్ష అనేటువంటి తక్కువ శక్తి కలిగినటువంటి కక్ష కాబట్టి 1sలోకి ముందుగా ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయి. 1s పూర్తిగా నిండిన తర్వాత 2sలోకి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ప్రవేశిస్తాయి. ఇది ఏదైతే బాణం గుర్తుందో ఈ బాణం గుర్తు అనేటువంటిది ఎలక్ట్రాన్లు ప్రవేశించే క్రమాన్ని సూచిస్తుంది. ముందుగా 1s నిండిన తర్వాత 2sలోకి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ప్రవేశిస్తాయి. ఈ 2s నిండిన తర్వాత 2pలోకి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ప్రవేశిస్తాయి. అదేవిధంగా 2p నిండిన తర్వాత 3sలోకి, 3s నిండిన తర్వాత 3p 4s, అదేవిధంగా 4s కంప్లీట్గా నిండిన తర్వాత 3d 4p 5s. ఈ విధంగా 5s కంప్లీట్ నిండిన తర్వాత 4d 5p 6s, 6s కంప్లీట్గా నిండిన తర్వాత 4f 5d 6p 7s, 7s కంప్లీట్గా నిండిన తర్వాత 5f 6d 7p 8s. ఈ విధంగా ఎలక్ట్రాన్లు ఆర్బిటాలలో నిండే క్రమాన్ని మాయిలార్ డయాగ్రామ్ అనేటువంటిది